ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాయి నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. దిలీప్ మహారాజు మంత్రులను, పండితులను, ఋషులను పిలిపించి తమ ఉద్దేశమును వారికి తెలిపి రఘువునకు పట్టాభిషేకమును తగిన రాజకన్యను చూచే వివాహమును జరిపించి రఘువునకు చెప్పవలసినటువంటి రాజనీతులను, వేద పోషణను, ప్రజాక్షేమమును తగిన శాసనములను అత్యంత ప్రధానముగా తెలిపి భగవత్ కటాక్షమునకై రాణి సమేతుడై దిలీపుడు అరణ్యమునకెగెను. రఘు నాటి నుండి తండ్రి అనతి ప్రకారము, పండితుల ఆదేశానుసారము ప్రజా సౌకర్యమును, ధర్మ సంరక్షణను తన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా భావించి తన కర్తవ్యమును మంత్రులతో చేరి జరుపుచుండెను. చిన్నవాడైనప్పటికీ మహాగుణశాలి. ఎట్టి కఠిన సమస్యలను అవలీలగా గ్రహించి వాటికి తగిన మార్గమును కనిపెట్టి పరిష్కారము చేయుటే కాక ప్రజారంజితముగా ప్రవర్తించేవాడు. దుర్మార్గమైనటువంటి రాజులకు చక్కని గుణపాఠములు చెప్పి వాళ్ళను సామ దాన భేద దండోపాయములతో శిక్షించి ప్రజానుకూలములకు ధర్మరక్షణకు తగినటువంటి కర్మలను కలిగించుచుండేవాడు. ఈ విధముగా రఘుమహారాజు పరిపాలన ఆబాలగోపాలమునకు కొడియాడదగిరి. తండ్రికి మించిన బలశాలి, ధైర్యశాలి, గుణశాలి అను సార్థకనామమును సంపాదించాను. అరణ్యమున తపస్సు ఆచరించు మునులకు సాధువులకు తగినటువంటి భద్రతను కలిగించుచు వారికి తగిన వసతులను ప్రత్యేకముగా తానే చూచుకొనుచు ఋషుల ఆశీర్వాదములకు కృపకు పాత్రుడగుచుండెను. ఒకనాడు పరతంతువను మహర్షికి కౌశవుడను గుణవంతుడైన శిష్యుడు ఉండేవాడు. అతను విద్యాభ్యాసము పూర్తయిన తరువాత గురుదర్శనకై రఘువును ఆశ్రయించి అతని నుండి ధర్మరీతిగా పొందిన ధనమును గురుదర్శనగా పరతంతువునకు చెల్లించిన రఘుమహారాజు తనకు ఎట్టి నీతి మార్గమైన ధనమును అందించనో విచారించి ప్రజలకు బాధ కలుగక కావలసిన దానికంటే ఒక కాసైనను అధికముగా ప్రజల నుండి ఆశించక దైవ కటాక్షమునే ప్రధాన లక్ష్యం అందించుకొని పాలన సాగించినటువంటి రఘుమహారాజుపై కౌశునకు అమిత వాత్సల్యము కలిగి నిండు హృదయమున, రాజా, త్వరలో నీకు లోక ప్రఖ్యాతి నొందినట్టి సద్గుణ రాశియకు కుమారరత్నము ప్రాప్తించగలగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయాను. ఆ ఆశీర్వాద ఫలము అన్నట్లు 10 నెలలు దాటగానే రఘువునకు వజ్రము వంటి కాంతిగల కుమారుడు కలిగాను. అతనికి పండిత పురోహితుల సలహా అనుసరించి జాతకం అనుసరించి అజుడను పేరు పెట్టిరి. అజుడు అతి సుందరుడు, దినదిన ప్రవర్ధమానుడై పెరుగదొచ్చాను. అతను విద్యాబుద్ధులు ప్రత్యేక శిక్షణతో గడుపుచుండెను. అన్ని విద్యలయందు చక్కని దర్భేదు కాంచెను. తండ్రి కంటేను మహావిద్యావంతుడైనటువంటి పేరును మారుమోగెను. ఈ రీతి గడుచుండ రఘుమహారాజు అతని తండ్రి దిలీపుని వలనే కుమారుని వివాహాది మంగళ కార్యములు జరిపి రాజ్యభారమును అర్జునకు అందించవలసినటువంటి సంకల్పముచే మంత్రులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించి విదర్భాదేశుడైనటువంటి భుజరాజు సోదరి ఇందుమతిని తన కుమారుడు అర్జునకు వివాహము చేసి రాజ్య బాధ్యతలను అర్జునకు అప్పచెప్పి రాణి సమేతుడై రఘువు తపస్సునకై అరణ్యముకెగెను. సశేషం. సాయిరా. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.